ఇట్లా కూడా ఇవే ఉన్నాయి. రెండోసారి నేనే సీఎం. అది మీరు కాదు సార్ చెప్పాలి, మేము చెప్పాలి. తెలంగాణ మోడల్ సృష్టిస్తా. వామ్మో, మీకు మన్మోహన్ సహకరించినట్లు మీరు నాకు సహకరించండి. వికసిత్ భారత్కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరుగండి. ప్రధాని మోడీని కోరిన సీఎం. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకకు ఆహ్వానం. రెండోసారి నేనే సీఎం. 10 ఏళ్ళు నా సారథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్. ఆహా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చుకున్న రోజు డిసెంబర్ 3. శ్రీకాంతాచారి అమరుడైన రోజు ఇదే. ఆయన ఆశయ సాధనలో 60,000 ఉద్యోగాలు భర్తీ. వచ్చే 6 నెలల్లో మరో 40,000 ఉద్యోగాల కల్పన. నెహ్రూ హయాం ప్రాజెక్టులు ఇప్పటికీ సురక్షితం. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. పంచాయతీ ఎన్నికల్లో కిరికిరిగాళ్లను ఎన్నుకోవద్దు, మాతో కలిసి పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి. హుస్నాబాద్లో బహిరంగ సభలో సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి 2 టర్ముల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజంగా మీరు ఏకీభవిస్తారా? తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకున్నట్టు ఉన్నది. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజలకు మళ్ళా రెండవసారి కూడా రేవంత్నే ముఖ్యమంత్రిని చేయాలని ఉందని మీరు అనుకుంటున్నారా? అవుతాడని అనుకుంటున్నారా? హిందూ దేవుళ్ల అంశంలో సీఎం వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ. హైదరాబాద్లో నిరసనలు, రేవంత్ దిష్టి బొమ్మల దహనం. కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవుళ్లను వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నా మాటలు వక్రీకరించారు, హిందూ దేవుళ్లను అవమానించడం పచ్చి అబద్ధం. జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కోల్పోయిన నిరాశతో బీజేపీ దుష్ప్రచారం చేసిన సీఎం. నేను ఇదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నా, కాంగ్రెస్ నేతలకు ఇతర మతాల దేవుళ్లను వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? యాక్చువల్గా నేను రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి దేవుళ్ళ విషయంలో ఆల్రెడీ కౌంటర్ చేసిన. ఏమని? తిరుపతికి పోయినావు కదా రేవంత్ అన్న, నీకు కూడా 2 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయినావా అని చెప్పి ప్రశ్నించిన. ఇప్పుడు నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డికి దమ్ము ఉంటే సమాధానం చెప్పండి. ఏమని చెప్తారు దమ్ముంటే? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో 600 కోట్లు దొరికినాయి కదా, ఆ కేసు ఏమైంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తెలంగాణ ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా రాకపోతే కిషన్ రెడ్డి స్టాండ్ ఏంది? ఏం మాట్లాడిండు? అడిగే దమ్ము ఉన్నదా? ఈ రోజున అక్రమాలు చేసుకుంటా పోయి దోచుక తింటా ఉంటే ఈ రోజున బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? తెలంగాణలో బీజేపీలో అసలు సిసలైనటువంటి కార్యకర్తలను పక్కకు వదిలేసి అడ్డమైన కేటుగాళ్లకు తీసుకొచ్చి పెత్తనం ఇచ్చి బ్రోకర్లను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి కూర్చోబెడుతుంటే మరి ఈ విషయంలో మాట్లాడే దమ్ము కిషన్ రెడ్డికి లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీ తర్వాత ఒకడు పైకి రావాలని చెప్పి కిషన్ రెడ్డి కోరుకుంటుండ. మీరు ఎట్లనైతే ఒక కార్యకర్తగా సాదాసీదా కార్యకర్తల బీజేపీలో ఎదిగిండ్రో, కేంద్ర మంత్రి అయిండ్రో, మీరు కానీ లేకపోతే లక్ష్మణ్ గారు కానీ ఇంకొంతమంది కానీ కొత్తగా మాట్లాడేటోళ్ళని కానీ పనిచేసేటోళ్ళని కానీ బీజేపీలో పైసలు లేకపోయినా సరే బీజేపీ కోసం స్ట్రాంగ్గా పనిచేస్తాడు వీడు, ఇతన్ని మనం ఎదగనిద్దామనే ఆలోచన కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? వాయిస్ ఉన్నటోని పక్కన పెట్టి, మాట్లాడేటోని పక్కన పెట్టి, మూటలు మోసేటోళ్ళనేమో మీ ముందర కూసబెట్టుకొని టికెట్లు ఇచ్చి పెత్తనం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మరి వీళ్ళందరినీ కూడా ఏరి పారేసే దమ్ములు మీకున్నాయా? వాళ్ళని మీ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసే దమ్ములు మీకున్నాయా? తెలంగాణ ప్రజల సంక్షేమాల గురించి ఎప్పుడన్నా కిషన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడిండ్రా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ గురించి మాట్లాడితే మీరు కౌంటర్ ఇస్తున్నారు. అది కూడా అందరు మాట్లాడినాక మీరు మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడాలని చెప్పి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడితే మీ గొంతు ఎక్కడ పోయింది? మూగబోయినాది. బీజేపీ ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉండడానికి కారణం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్. ఆ విషయం మీకు కూడా తెలుసు, మీ ఆత్మసాక్షికి తెలుసు, మీ మనస్సాక్షులకు తెలుసు. సరే, దీని గురించి కూడా నేను మాట్లాడా. మా నిరుద్యోగులు రోడ్డు మీద పడి నిరుద్యోగ భృతి రావట్లేదు అయ్యా అని చెప్పి అడుక్కుంటుంటే మాట్లాడాల్సినటువంటి తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మా విద్యార్థుల ప్రాతిపదికన, మా నిరుద్యోగుల ప్రాతిపదికన నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది బట్టి విక్రమార్క అని చెప్పి ఎప్పుడన్నా ఇది కిషన్ రెడ్డి మాట్లాడిండా? మాట్లాడినారా?
చెప్పాలా కిషన్ రెడ్డి గారు? మాట్లాడినారా మీరు? ఎవరికన్నా ఒక హెల్ప్ అన్నా చేసిరా మీరు ఇప్పటివరకు? కిషన్ రెడ్డి గారి గడప దొక్కితే ఒక్కరికి చెప్పండి, మీరు ఎవరికైనా హెల్ప్ చేసిండ్రా? ఎవరికన్నా ఏమైనా సహాయం చేసిండ్రా ఇప్పటివరకు? ఒకరు ఎదగద్దు, ఒకరికి మేము సహాయం చేయం. పైగా పార్టీలో ఒక అందరికీ ఎవరు సోకాల్డ్ కొంతమంది బ్రోకర్లను తీసుకొచ్చి కూర్చోబెడతాం, వాళ్ళతోటి పనులు చేయించుకుంటాం. ఇంతే కదా సార్ కిషన్ రెడ్డి గారు? మంచిగా మాట్లాడేటోడికి పదవులు లేవు, ఓడిపోయేటోడికి పదవులు ఇవ్వాలి, బీజేపీ తెలంగాణ లేదని చెప్పి చేయాలి. ఒకవేళ తెలంగాణలో బీజేపీ వచ్చిందంటే కిషన్ రెడ్డి వల్లనో లేకపోతే ఇంకో వల్లనో రావాలి. ఇక మూడో వ్యక్తి వల్ల రావద్దు. ఇదే కదా. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడండి. బీజేపీ నాయకులకు చెప్తున్నా, తెలంగాణ ప్రజల క్షేమం సంక్షేమం గురించి మాట్లాడండి. హాస్పిటల్స్లో దిక్కు లేదు, మెడిసిన్స్ దాని గురించి మాట్లాడండి. వసతులు లేవు, దాని గురించి మాట్లాడండి. నిరుద్యోగ వృత్తి లేదు, దాని గురించి మాట్లాడండి. ఫీజు రియంబర్స్మెంట్ లేట్లే కిషన్ రెడ్డి గారు, దాని గురించి మాట్లాడండి. ఎన్నడన్నా మాట్లాడిండ్రా? మాట్లాడండి.